ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెల రోజుల్లోనే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రూప్ తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెబుతూ కుట్రలకు తెరలేపుతున్నారని పవన్ ఆరోపించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని పవన్ అన్నారు. జగన్ కు ఇంకా తత్వం బోధపడలేదన్న పవన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నారని కామెంట్ చేశారు. మరోవైపు రాష్ట్రాభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుకు తన పార్టీ మద్దతు ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరఫున పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు కూడా కాకుండానే జగన్మోహన్ రెడ్డి దూకుడుగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలు చెప్తూ కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. సభలో వచ్చే ముందు పోలీసులతో కూడా గొడవ పెట్టుకున్నారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం అతని అహంకార ధోరణికి నిదర్శనం అని చెప్పి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి బయటపడేసిన జగన్ ఇంకా తానే సీఎం అనుకున్నట్లు వ్యవహరిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏది ఏమైనా చంద్రబాబుకి కూటమికి మా పార్టీ అండగా నిలబడుతుంది. ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి ఉంటారు. మా పూర్తి సహకారం అందిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నామినేటెడ్ పదవులు కావచ్చు, కొన్ని పార్టీల తరఫున కోఆర్డినేషన్ విషయంలో కూడా కొన్ని జనసేన నుంచి కూడా నాదెండ్ల మనోహర్ కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు. వీటన్నిటికీ కూడా ఏదైతే 3 పార్టీలు కలిసి కోఆర్డినేషన్ తో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా ఇక్కడ అభిప్రాయపడడం జరిగింది. ఏదే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేలో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితిలో కూడా చాలా గట్టిగా మాట్లాడారని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఆయన మండిపడ్డారు. అదేవిధంగా ఏదైతే కూటమి మధ్య విభేదాలు సృష్టించేందుకు కూడా జగన్ ప్రయత్నిస్తున్నారు, ఆ అవకాశం ఇవ్వకూడదని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ మరింత సమన్వయంతో ముందుకు పోవాలి. ఏదైతే జనసేన వైపు నుంచి పూర్తిగా చంద్రబాబుకి అండగా నిలబడతాము అనే హామీని అయితే ఇవ్వడం జరిగింది. 3 పార్టీల మధ్య సమన్వయం కోసం ఒక వ్యవస్థ ఉండాలనేది కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అభిప్రాయంగా మనకి కనిపిస్తుంది. సమావేశంలో ఈ సమన్వయం గురించి కూడా వాళ్ళు చెప్పడం జరిగి పార్టీల మధ్య సమన్వయం కమిటీలు అవసరం ఉందని చంద్రబాబు కూడా అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో చంద్రబాబు కూడా ఏకీపించారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు జగన్ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ విధమైన వైఖరి ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. నెల రోజులు కూడా కొత్త ప్రభుత్వం వచ్చి కాకుండానే అనేక ఏదైతే అపవాదులు వేస్తూ ఏదైతే వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మండిపడ్డారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.